ఎండగానే ఉంది. కానీ ఈ టైంలో వాన కురుస్తుందా అని అడిగాడు. పిచ్చి సన్నాసి, ఏంట్రా ప్రశ్న? వాన రాకడా ప్రాణం పోకడా చెప్పగలమా? అలాగని కాదని కూడా చెప్పలేం కదా పెద్దమ్మా. అవును, అదే చెప్తున్నా. మరి సూర్య, ఇందులో కష్టమనే మాట ఎందుకు వచ్చిందిరా? ఈవిడికన్నీ డౌట్సే. చెల్లి, వాన రావటం కష్టమని చంద్ర అనుంటాడు, అందులో కష్టమే ఉందని సూర్య అనుంటాడు. అంతేనా సూర్య? అబ్బా అబ్బా, ఏం క్యాచ్ చేసే పెద్దమ్మా, యు ఆర్ గ్రేట్. అక్క ఇలారా, నిన్న ఒక విషయం అడగాలి. ఏమడుగుతావురా? వాన గురించే కదా. ఏంట్రా? మంచి చెప్పుల షాప్ మన విజయవాడలో ఎక్కడ దొరుకుతుంది అక్క? ఇప్పుడు చెప్పుల షాప్ గురించి ఎందుకు? ఎవరికి చెప్పులు? అవునరా చంద్ర, చెప్పుల షాప్ గురించి ఎందుకు అడుగుతున్నావు? రే, అడిగేదేదో వివరంగా అడగలరా? అది పెద్దమ్మా, వాడు రోడ్డు మీద వెళ్తున్నప్పుడు చాలా మంది వృద్ధులు, పిల్లలు, పేదవాళ్ళు కాళ్లకు చెప్పులు లేకుండా తిరగటం చూస్తున్నాడంట. అది చూసి వాడి గుండె కరిగిపోయి మనసు చెలించిపోయి వాళ్ళకి చెప్పులు కొనివ్వాలన్న సంకల్పంతో ఉన్నాడంట. అంతే కదరా చంద్ర? అదేంటి, ఎవరైనా అన్నదానమో వస్త్రదానం లాంటివి చేస్తూ ఉంటారు. నీ కొడుకేంటక్క చెప్పులు దానం చేస్తానంటున్నాడు? అదే మరి, అందరూ చేసేదే చేస్తే మా చంద్ర గొప్పతనం ఏముంది? నువ్వు చెయ్యి నాన్న, చెయ్యి. అలాగే చెప్పులు దానం చెయ్యి. అలాగే పెద్దమ్మా, నేనే దగ్గరుండి వాడి చేత చెప్పులు దానం చేపిస్తాను. రారా? రే, నీకేమైనా బుద్ధుందా? అమ్మా పెద్దమ్మల్ని నేను అంత కష్టపడి కవర్ చేసిన తర్వాత అక్క చెప్పుల షాప్ అంటావేంట్రా? అవును కదా. సరే, మళ్ళీ ఎక్కడ నోరు తెరవు, పద. సూర్య, సూర్య, నాన్న ఆగు. సూర్య, నాన్న, సూర్య నువ్వు వెళ్ళు. నీతో పాటు చంద్రన్ కూడా తీసుకెళ్ళు, నాకు అభ్యంతరం లేదు. అలాగే సామాన్యుడు కూడా వెంట తీసుకెళ్ళరా. అమ్మా, వాడి చేత చెప్పులు దానం చేయించడానికి వెళ్తుంటే మధ్యలో సామాన్ ఎందుకమ్మా? అమ్మ పద్మ, అక్కడే నిలబడకపోతే అల్లుడు గారికి ఏమైనా చేసి పెట్టొచ్చు కదా. ఎప్పుడు చూసినా అలా కబుర్లు చెప్తూ అటు ఇటు తిరుగుతూ ఉంటావు. వెళ్ళు, వెళ్ళి అల్లుడు గారికి ఏదైనా చేసి పెట్టు. నువ్వు చెప్పులే దానం చేస్తావో చెప్పులు కొనడానికే వెళ్తావో, నువ్వేం చేసినా ఎక్కడికెళ్ళినా నీతో పాటు సామాన్యుని కూడా వెంట తీసుకెళ్ళరా. లేకపోతే నువ్వు మళ్ళీ ఇంటికి వచ్చేదాకా సూర్య ఏడి నా ప్రాణం తోడేస్తుందిరా. అయినా తను మారిపోయినని అంతలా చెప్పింది కదరా, పాపం తీసుకెళ్ళరా. అది కాదం, తీసుకెళ్ళడానికి ఏం లేదు పిన్ని, కానీ రే, తను మారుతానని చెప్తుంటే మనం కూడా ఒక అవకాశం ఇవ్వాలి కదరా. నా మాట విని తీసుకెళ్ళరా. అది కాదా? సరే పిన్ని. ఈ మాట అన్నా బాగుంది. ఇప్పుడే ఆ అమ్మాయిని పిలుచుకొస్తాను. సామాన్య, సామాన్య, ఎక్కడున్నావమ్మా? సామాన్య. అనయ్య, ఆ డెవిల్ వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిందా బాబు? సార్, ఇది ప్యాక్ చేయి. ఓకే సార్. సార్ అదేం సార్, మీరు అడిగిన చూపిస్తుంటే అలా వెళ్ళిపోయారు. ఇవేంటమ్మా? ఇవి కాదమ్మా, ఇవి ఉన్నాయా? ఇదా, ఈ మోడలా సార్? ఉన్నాయి సార్. చూపించు. ఒక్క నిమిషం సార్, తీసుకొస్తాను. ఈ మోడలే సార్ మీరు అడిగి. రేయ్, ఇవే కదా? ఇవే అన్నయ్య. బాబు, వీటితో పాటు ఇంతకు ముందు సెలెక్ట్ చేసిన కూడా ప్యాక్ చేయి. త్వరగా బాబు, డెవిల్ వచ్చేస్తుంది. అన్నయ్య, దాన్ని నవ్వు చూడలేక చస్తున్నాను అన్నయ్య. చూడకరా, పద. ఓ, అదా విషయం. బెల్లారిన షూస్ కొనడానికి వచ్చారా? అమెరికాలో ఈ షూస్ ఫేమస్ అని ఆ సమంత చెప్పుంటుంది. అవి గిఫ్ట్ గా కావాలని అడుగుంటుంది. అందుకే సూర్య ఇంత హడావిడిగా వచ్చాడు. చెప్తా వీళ్ళ పని. ఏం కొన్నారు సూర్య? మళ్ళీ అదే మాట. చూసుకుంటాం, ఏం కొంటాం? లెట్ మీ సీ. జెంట్స్ షూస్ నువ్వు చూసేదేంటి?
నేను చూస్తే నీకు ప్రాబ్లం ఏంటి? ఎక్కడికి వచ్చిన ఏదో ఒక న్యూషన్ చేయకుండా ఉండలేవా? అందుకే నేను డెవిల్ అనేది. సూర్య, ఏదా షూస్ ఎలా ఉన్నాయో ఒకసారి చూపించు. ఏది ఒకసారి ఆ షూస్ చూడండి. జెంట్స్ షూస్ చూస్తావేంటి? ఎలా ఉన్నాయో చూస్తా. సూర్య, ఈ షూస్ ఏం బాగున్నాయి. నువ్వు ఆఫీస్కి ఈ షూస్ వేసుకొని వెళ్తే బాగోదు. నేను సెలెక్ట్ చేయనా? అవసరం ఇవి అసలు బాగాలేదు సూర్య. నచ్చాల్సింది నీకు కాదు, అన్నయ్యకి. రే చంద్ర, ఆ. ఇంక వెళ్దాం. ఓకే అన్నయ్య. ఓకే సూర్య, వెళ్దాం. కమాన్. అన్నయ్య, ఈ డెవిల్ ఏంటి పిచ్చ హ్యాపీ మూడ్లో ఉంది? ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ అన్న సామెత విన్నావా ఎప్పుడన్నా? విన్నాను. అదే ఇది. కారులో పెట్టించమ్మా. ఆంటీ, ఏంటమ్మా సామాన్య, ఇంకా పడుకోలేదా? ఈ టైంలో వచ్చా? నిద్ర పట్టడం లేదా ఆంటీ? అదేంటమ్మా, ఎందుకని? డైలీ నేను మా మామ్ దగ్గర పడుకునేదాన్ని. మా మామ్ యూఎస్ వెళ్ళిపోయింది కదా. ఒంటరిగా పడుకుంటే నిద్ర పట్టట్లేదంటావా? ఎగ్జాక్ట్లీ ఆంటీ. ఇప్పుడే కాదు, చైల్డ్హుడ్ నుంచి నాకు ఒంటరిగా పడుకోవడం అలవాట్లేదు. కాబట్టి మీరేం అనుకోనంటే ఒక చిన్న రిక్వెస్ట్ ఆంటీ. చెప్పమ్మా, ఏంటి? ఇక నుంచి మీ పక్కనే పడుకోవచ్చా? అదేంటి సామాన్య, పడుకోవచ్చా అంటావేంటి? నేను చక్కగా పడుకో రా. నువ్విలా కలిసిమెలిసి అందరితోని ఉండాలనే కదా నేను కూడా కోరుకుంటుంది. దా పడుకో. పడుకో. నువ్వు పడుకోమ్మా, నేను కప్పుతాను. చక్కగా పడుకో. రే తొక్కుతావు, జాగ్రత్త. నవ్వుతావేంట్రా? మరేం చేయమంటావు అన్నయ్య? నవ్వు వచ్చే అంత కామెడీ ఏముంది ఇక్కడ? అందమైన ఫ్లవర్స్ మధ్యన చందమామల మచ్చల ఈ షూస్ ఏంటన్నయ్య? ఏ ఏమైందిరా బ్రహ్మాండంగా ఉంటే? బాలేదు కదా అన్నయ్య? రే నా కళ్ళతో చూడరా. అన్నయ్య, ఇలాంటి పని ఆ మెంటల్ సామాన్య చేస్తే అసలే మెంటల్ది కాబట్టి ఇలా చేసిందనుకుంటారు. కానీ నువ్వు... రే చంద్ర, నీకు అర్థం కావట్లేదురా. దీనిలో కూడా లాజిక్ ఉందిరా. లాజిక్? దీంట్లో లాజిక్ ఏముందన్నయ్య? ఉందిరా, దీన్నే లవ్ లాజిక్ అంటారు. అవునా? మనం చేసే పని ఏదైనా మనం లవ్తో చేస్తే మనం లవ్ చేసేవాళ్ళకి అది నచ్చుతుంది. అప్పుడు అదంతా లవ్లీగా ఉంటుందో లవ్ చేసేవాళ్ళకే తెలుస్తుందిరా.